ఫిబ్రవరిన కొచ్చి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన ఒక అమ్మాయి నన్ను లాడ్జ్కి పిలిచింది. వెళ్ళిన తర్వాత నలుగురు చేరి నన్ను దారుణంగా కొట్టారు అని ఒక అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడు. సఫీనా అనే ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కోలంలో ఉన్న అమల్ దేవికి మెసేజ్ చేసింది. అతను మాటలో రాని వినలేని ఒక 30 years అబ్బాయి. సఫీనా మెసేజ్ చేసిన వెంటనే అమల్ దేవ్ ఏమీ ఆలోచించకుండా రిప్లై ఇచ్చాడు. అలా ఇద్దరి మధ్యలో రెగ్యులర్గా మెసేజ్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. రెగ్యులర్ మెసేజ్ వల్ల ఇద్దరి మధ్యలో ఇంట్రెస్ట్ పెరిగింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కలుద్దామని డిసైడ్ అయ్యారు. సఫీనా కొచ్చిలో కలుద్దాం అని చెప్పింది. అమల్ దేవ్ కూడా ఒప్పుకున్నాడు. మొదటిగా అమల్ దేవ్ బీచ్లో కలుద్దామని సజెస్ట్ చేశాడు, కానీ సఫీనా ఒప్పుకోలేదు. బయట ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. అప్పుడు సఫీనా లాడ్జ్లో కలుద్దామని ప్రపోజ్ చేసింది. ఆ మాటలు విని అమల్ దేవ్కి తన మీద ఆశ పెరిగింది. 22 ఫిబ్రవరిన కోలం నుండి కొచ్చికి ట్రావెల్ చేశాడు. సఫీనాని కలుద్దామని ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెళ్ళాడు. లాడ్జ్ దగ్గర రీచ్ అయ్యాక అతను రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ సఫీనా ఒకటే ఉంది అనుకున్నాడు. కానీ అమల్ దేవ్ రూమ్లోకి వెళ్ళగానే నలుగురు అబ్బాయిలు అక్కడే వెయిట్ చేస్తున్నారు. సడన్గా వాళ్ళు తన మీద అటాక్ చేశారు. ఆ నలుగురిలో ఒకరు డోర్ లాక్ చేశాడు. వాళ్ళలో ఒకరే సఫీనా బాయ్ ఫ్రెండ్ అని పోలీస్ లేటర్గా కన్ఫర్మ్ చేశారు. సఫీనా మరి ఆ నలుగురు మొదటి నుండి ప్లాన్ చేసి అమల్ని ట్రాప్ చేశారు. వాళ్ళు అమల్ని బట్టలు తీసి సఫీనా పక్కన పడుకోవాలని ఫోర్స్ చేశారు వీడియో రికార్డ్ చేయడానికి. కానీ అతను ఒప్పుకోలేదు. తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. అమల్ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ నలుగురు అతన్ని కొట్టడం స్టార్ట్ చేశారు. అమల్ దేవ్ని దారుణంగా కొట్టారు. అమల్ దగ్గర డబ్బులు లేకపోవడంతో అతన్ని అక్కడే వదిలేసి ఆ గ్యాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత అమల్ అక్కడ నుండి బయటికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ సఫీనాని మరి మిగతా అక్యూజ్ని జాన్ రాహుల్, అమల్ వేణుగోపాల్, ఆనంద్ మురుగన్ని అరెస్ట్ చేశారు. ఇంకో అక్యూజ్డ్ అబ్స్కాండ్ అయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అరెస్ట్ అయ్యాక సఫీనా న్యూస్ కెమెరాస్ ముందు పోజ్ ఇస్తూ స్మైల్ చేసింది. ఆ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతను సీరియస్ ఇంజరీస్తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ అరెస్ట్ అయ్యాక కూడా సఫీనా కెమెరాస్ ముందు నవ్వుతూ కనిపించడం చూసి చాలామంది పబ్లిక్ కోపంగా ఉన్నారు.